ప్రస్తుతం ఉన్న సమాజంలో అయితే ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మనం ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెంకిచ్చాలంటే ఈ మంత్రం అయితే రోజుకి 11 సార్లు చదువుకోవడం గాని అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి, ఆ కుబేరుడు ఆశీస్సులైతే ఖచ్చితంగా లభిస్తాయి. ఆ మంత్రం ఏంటో మనం చదువుకుందామా? గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్యమేవ చ ఆగతా సుఖ సంపత్తి పుణ్యార్చవ ధర్మనాత్. ఈ విధంగా అయితే మనం ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు అంటే 11 సార్లు మటుకు ఖచ్చితంగా కూర్చొని చదువుకున్నారంటే మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. ఇలాంటి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అదేవిధంగా శ్లోకాలు అయితే నా ఛానల్లో ఉన్నాయి. మీకు కానీ నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి విషయాలు తెలియని వారికి షేర్ చేయండి.